rest. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక సూపర్ మినీ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. ఇది చూసారు ఎంత చిన్నది, ఎంత లైట్ వెయిట్, చాలా చాలా కంఫర్టబుల్ అన్నమాట. మీ అందరికీ తెలుసు, మా ఇంట్లో ఆల్రెడీ పెద్ద వాక్యూమ్ క్లీనర్ ఉంది. అది పెద్ద పెద్ద క్లీన్ చేయడానికి, బట్ కొన్ని ప్లేసుల్లోనే అది అసలు కంఫర్టబుల్ కాదనమాట. లైక్ సోఫాస్ అందులోని లైక్ కొంచెం ఏరియా చేయాలి అంటే అది అసలు కంఫర్టబుల్ కాదు. సో నేను తీసుకున్నాను ఈ మినీ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది చాలా చాలా చిన్నది. ఇది అగారో వాళ్ళది 800 వాట్స్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది ఇంతే ఉంటది, వెరీ లైట్ వెయిట్, వెరీ ఈజీ టు హ్యాండిల్, ఏం కాంప్లికేషన్స్ లేవు. జస్ట్ సింగిల్ బటన్ అనమాట, అంతే. అంతకుమించి ఆల్మోస్ట్ 5 మీటర్స్ కార్డ్ వస్తుంది. సో ఎక్కడైనా మీరు రూమ్ లో పెట్టుకుని మీరు మిగతా రూమ్ మొత్తం చాలా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది తెలుసా ఇది. మన అగారో మినీ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి ఇలా క్యూట్ గా సింపుల్ గా చిన్నగా ఉంటది అనమాట. చిన్నది అని తక్కువ అంచనా వేయకూడదు, చాలా పవర్ఫుల్. 800 వాట్స్ తో వస్తుంది అనమాట. అండ్ దీనికి రకరకాల యాక్సెసరీస్ కూడా ఉంటాయి. దీని మీద రెండు బటన్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ ది, ఆన్ ఆఫ్ ది, రెడ్ ది డస్ట్ బిన్ తీయడానికి అనమాట. అండ్ దీంతో ఈ యాక్సెసరీస్ అన్ని వస్తాయి. ఈ బ్రష్ ఇది మాత్రం మస్తు యూస్ఫుల్ అండి. కర్టన్స్, పిల్లోస్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఇది బాగుంటది. ఈ రెండు కూడా ఉంటాయి. ఈ రెండింటిని ఎలా యూస్ చేయాలి నేను ఇక్కడ చెప్తాను. ఇది ఒక పైప్ కూడా ఉంటుంది, ఎక్కడ మీరు పెట్టలేరో అక్కడ పెట్టొచ్చు అనమాట. ఫస్ట్ ఎక్స్టెన్షన్ని ఫస్ట్ మనం దాని నోట్ దగ్గర ఇలా పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఇలా దూర్చుకోవాలన్నమాట. దాని షేప్ ఎలా ఉందో చూసారా, అది సోఫాల్లోని, సందుల్లోని, వాటన్నిటిలో మెయిన్లీ క్లీన్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్నిటికన్నా ఎక్కువ యూస్ఫుల్ అయ్యే యాక్సెసరీ ఏదే అంటే నాకు ఇదే అని అనిపించింది అనమాట. ఎందుకంటే మెయిన్లీ నాకు సాహిల్, కుషాల్ ఇద్దరు చిన్న పిల్లలు అవడం వల్ల సోఫాల్లో వాళ్ళు కొంచెం తిన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి చాలా పడుతూ ఉంటాయి. ఒక్కసారి నేను చేసినప్పటికీ ఎంత అయిపోయిందో చూసారా. జస్ట్ మీరు ఆన్ చేస్తారు, తర్వాత ఈ సందులను క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని సోఫాలు అనేవి డస్ట్ని బాగా కలెక్ట్ చేస్తాయి. దానివల్ల ఏంటి అంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. లైక్ మన పిల్లోస్ కానీ ఇవన్నీ కూడా చాలా డస్ట్ని కలెక్ట్ చేస్తే అవన్నీ చేత్తో మనం చేయలేము. కాబట్టి వాక్యూమ్ క్లీనర్స్ అనేవి చాలా యూస్ఫుల్. అండ్ ఈ ఫ్రెంచ్ డోర్స్ ఉన్నట్టయితే ఈ ఫ్రెంచ్ డోర్స్ రీల్స్ ఏవైతే ఉంటాయో దీంట్ లోపల కూడా చాలా చాలా డస్ట్ అన్నది కలెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకసారి గాలివాన వచ్చిందంటే ఫుల్ డస్ట్ అనేది కలెక్ట్ అయిపోద్ది. ఈ ఏరియాలో కూడా మనం చేసుకోవడానికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. దీంతో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్తో తుడిస్తామంటే కొత్త ఇల్లులాగా అయిపోతుంది, మెరిసిపోతుంది. ఆ లాస్ట్లో కార్నర్స్లోని ఇసుక అన్నది అక్యూములేట్ అయ్యి ఉండిపోద్ది. వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను కీబోర్డ్ క్లీన్ చేయడానికి. కీబోర్డ్ క్లీన్ చేయడానికి కూడా ఈ బ్రష్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ధూళి కన్నా బాగా వాక్యూమ్ చేస్తుంది కాబట్టి అందులో చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ధూళి అవన్నీ వాటన్నిటిని ఫుల్గా సక్ చేసేస్తుంది అనమాట. తర్వాత నీట్గా ఒక క్లాత్తో మైక్రోఫైబర్ టవల్తో తుడిస్తామంటే చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ విధంగా మనం ఈ బ్రష్ హెడ్ని కూడా యూస్ చేయొచ్చు. దీనికే కాదు, పిల్లోస్కి, పరుపులకి, వీటికి కూడా ఈ బ్రష్ హెడ్ అనేది యూస్ చేయొచ్చు. దీనివల్ల మన పిల్లోస్లో ఉండే డస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మన ఈ మినీ వాక్యూమ్ క్లీనర్ది సక్ చేసేసుకుని దాంట్లో పెట్టేసుకుంటుంది అనమాట. జస్ట్ మీరు చూసారు కదా, నేను కొంచెం సోఫా చేశాను, కొంచెం కీబోర్డ్ చేశాను, దాని తర్వాత ఏంటి మరి కొంచెం ఇది చేశాను అంతే, రీల్స్ చేశాను అంతే. దానికి ఎంత చెత్త వచ్చిందో చూడండి. రోజు తడిగుడ్డ పెట్టిన తర్వాత, రోజు అన్నీ చేసిన తర్వాత ఒక చిన్న వాక్యూమ్ చేయగానే ఇది ఒకసారి యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, ఏంటి మనం ఇంత డస్ట్లో ఉంటున్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ డస్ట్ ఫిల్టర్ నిండా చాలా మైక్రో ధూళి అన్నది చాలా ఉందన్నమాట. నేను ఇక్కడ మీకు కెమెరాలో క్యాప్చర్ చేయడం చూపిస్తున్నాను. ఎంత డస్ట్ అంటే అంత డస్ట్. దీన్ని జాగ్రత్తగా ఒక టూత్ బ్రష్, ఓల్డ్ టూత్ బ్రష్ ఏదైనా ఏదో ఒక మంచి బ్రష్తోని చేయాలి. అలా హార్ష్గా ఉన్న బ్రష్తో కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండే బ్రష్తో చేసుకుంటే మన ఈ డస్ట్ ఫిల్టర్ అనేది క్లీన్గా ఉంటుంది అనమాట. చూసారు కదా మీరు, ఎంత
మైక్రో డస్ట్ అనమాట. అంటే చాలా చిన్నది. ఇది మన ఇంట్లో ఉంది అన్నది కూడా మన నార్మల్ కళ్ళకి కనిపించదు అనమాట. బట్ అది మన ముక్కులోని అన్నిట్లోని దూరుతుంది. చాలామందికి యాక్ని కూడా అందుకే వస్తుంది అనమాట. వాళ్ళ డస్ట్ అన్నీ వాళ్ళ పిల్లో కవర్స్ మీద వీటి మీద ఉండిపోద్ది. వాళ్ళకి తెలీదు. సేమ్ కవర్ మీద పడుకుని మళ్ళీ అలా మనకి యాక్ని కూడా రావడానికి స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ నేను ఎంత ఒక 5 నిమిషాలు చేశాను, అప్పటికే ఎంత వచ్చింది. ఫుల్ సోఫా చేస్తే ఎంత వస్తుందో అనిపించింది అనమాట. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా అనేయడమే, అంతే అండి. ఈ రెడ్ బటన్ ఇలా నొక్కి ఓపెన్ చేసుకోవాలన్నమాట, అంతే. దాట్స్ ఇట్. సూపర్ సింపుల్, నథింగ్ కాంప్లికేషన్స్ ఏం లేవు. నేను ఇక్కడ దీని సకింగ్ పవర్ అంటే పీల్చుకునే పవర్ ఎంత ఉంది అనేది మీకు చూపించడానికి ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్స్ కట్ చేసి యాడ్ చేశాను. నేను ఈ లాంగ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాను అనమాట. సో అది మిషన్ని పక్కన పెట్టేసి కూడా మనం ఈ కార్డ్తోని పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు సోఫా ఏదైనా పిల్లో కవర్స్ ఏమైనా క్లీన్ చేస్తున్నా ఫుల్ మిషన్ని పట్టుకోకుండా మిషన్ పక్కన పెట్టేసి ఈ పైప్తోని కూడా మనము నీట్గా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం పేపర్స్ అన్నిటినీ వితిన్ మైక్రో సెకండ్స్లో సక్ చేసింది. నేను అదే మీకు ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. దాంతోపాటుగా ఇలాంటి ప్లగ్ పిన్తో వస్తుందండి. సో మన ఇంట్లోనే చాలా ఈజీగా ఏ ఎలక్ట్రికల్ బోర్డులో అయినా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా 5 మీటర్స్ది వైర్ వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనము ఆ రూమ్లో ఎక్కడ ప్లగ్ పిన్ ఉన్నా కూడా ఆ రూమ్ అంతా మనం హ్యాపీగా తిరిగి పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ వైర్ అయిపోతుందంటే దీని అంతటిని కట్టగట్టి ఏదైనా వెల్క్రోతోనే అంటించేయండి. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డిస్టర్బెన్స్గా ఉండదు అనమాట. అండ్ అన్నిటికన్నా నాకు ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకు అంటే నా విండోస్ క్లీన్ చేసుకోవడానికి. ఈ విండోస్ వెనకాతల ప్రతి విండోకి మాకు మెష్ డోర్ ఉందన్నమాట. ఆ విండోస్ ఏంటి అంటే యూజ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. క్లీన్ చేసుకోవడం మాత్రం తప్పకుండా చేస్తూనే ఉండాలి. లేదంటే అందులోనే డస్ట్ అక్యూములేట్ అయ్యి గాలి వచ్చినప్పుడు అవి మనకు వచ్చేస్తాయి అనమాట. అండ్ మాది బ్లైండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసి అంత తొందరగా వాష్ అన్నది మనం చేయలేము. సో వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా నీట్గా డస్ట్ మొత్తాన్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. సో చాలా చాలా ఈజీ. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మెష్ డోర్ అండి. మెష్ డోర్కి క్లీన్ చేయడం అయితే సూపర్ ఈజీ తెలుసా. జస్ట్ ఆ రాడ్కి మధ్యలోనే మన చెయ్యి దూరదు. బట్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా చాలా ఈజీగా దూరిపోద్ది. మీరు మీ రూమ్లోకి వచ్చే గాలి కూడా ఫ్రెష్గా నీట్గా వస్తుంది అనమాట. సో ఒక చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ ఇంట్లో ఉండడం అన్నది మస్ట్ అండ్ షుడ్. చూసారు కదా అగారో వాక్యూమ్ క్లీనర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. మీ ఇంట్లో కనుక ఆ చిన్న ప్లేసెస్ లో మీరు ఎక్కడ క్లీన్ చేయలేకపోతున్నారు, మీరు కనుక క్లాత్ సోఫాలు ఉన్నాయి, సోఫా సందుల్లోని మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళన్నీ పడేస్తున్నారంటే ఈ వాక్యూమ్ క్లీనర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక విషయం ఈ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది మినీ వాక్యూమ్ క్లీనర్. ఇది మీ ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి అలా కాదనమాట. ఇది చిన్న వాక్యూమ్ క్లీనర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీని డస్ట్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా, ఇది క్లీన్ గా ఉన్నప్పుడే ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డస్ట్ మొత్తాన్ని సక్ చేస్తుంది. ఇది కనుక క్లీన్ గా లేకుండా మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీ డస్ట్ అన్నది అది మంచిగా సక్ చెయ్యదు. అంతేకాకుండా ఇది మిషన్ వేడెక్కిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇందులో డస్ట్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ నార్మల్ ఒక చిన్న బ్రష్ తోని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ డర్టీ అయిపోయిందంటే రన్నింగ్ వాటర్ దగ్గర పెట్టి మొత్తం దీన్ని సోప్ వేసి క్లీన్ చేసేయచ్చు. బట్ ఇందులో మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు దీన్ని గ్యారంటీగా ఎండలో పెట్టి ఫుల్గా డ్రై అయిన తర్వాతే దీంట్లో పెట్టాలన్నమాట. అలా తడి ఏంటి పెట్టకుండా చూసుకోండి. సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ ఈ రెడ్ బటన్ ఉంది, ఇది నొక్కితే మన డస్ట్ ఫిల్టర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. మీకు పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, మీరు క్లీన్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నేను తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి నా ఈ డోర్ కర్టన్స్ ఇవేవైతే ఉన్నాయో నేను బ్లైండ్స్ వేయించుకున్నాను, ఇవి క్లీన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎక్కువ డస్ట్ ఉంటే ఇది నేను సంవత్సరానికి ఒకసారి తీయించగలుగుతాను, అంటే తీయించేలా లేదు. మా ఇంట్లో అన్ని డోర్స్కి ఈ బ్లైండ్స్ ఉండడం వల్ల వీటితో క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ అయిపోద్ది. దాంతోపాటు మీ మెష్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసం ఈ మినీ తీసుకున్నాను. ఆ పెద్దది తీసుకుని నేను అవన్నీ చేయలేను అనమాట. అందుకోసం ఈ మినీ తీసుకున్నాను. ఇట్స్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ బ్యూటిఫుల్ అనమాట. సో వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి పవర్ఫుల్దే. మీకు నచ్చితే తప్పకుండా చెక్ చేయండి. అమెజాన్లో బోల్డ్ అని రివ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. అండ్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పుడు వరకు బాయ్ బాయ్.